హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా జయన్ రవి లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ గాడ్. అసలు ఈ సినిమా ఆడియన్స్ని ఎలా మెప్పించింది, కథలో ఉన్న లోతులు ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, అర్జున్ ఒక పవర్ఫుల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ ఆఫీసర్. నేరస్తులను పట్టుకోవడంలో తనకంటూ ఒక యూనిక్ పద్ధతిని ఫాలో అవుతుంటాడు. అయితే నగరంలో ఒక క్రూరమైన సైకో కిల్లర్ అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ భయాందోళనకు గురి చేస్తుంటాడు. అతను చేసే హత్యలు చాలా విచిత్రంగా, క్రూరంగా ఉంటాయి. ఈ సైకో కిల్లర్ని పట్టుకోవడానికి అర్జున్ చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, అసలు ఆ కిల్లర్ వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఇక నటీనటుల విషయానికి వస్తే, అర్జున్ పాత్రలో జయన్ రవి చాలా ఇంటెన్స్గా కనిపించాడు. పోలీస్ ఆఫీసర్గా తన బాడీ లాంగ్వేజ్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లో చూపించిన పవర్ కానీ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆ సైకో కిల్లర్ను పట్టుకోవాలని చూసే సన్నివేశాల్లో జయన్ రవి నటన చాలా బాగుంది. ఇక నయనతార విషయానికి వస్తే, ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే ఆ చరిస్మా వేరు. కానీ సినిమాలో ఆమె పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే కొంచెం డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. నయనతార వంటి స్టార్ హీరోయిన్ను ఇంకా మంచి వెయిట్ ఉన్న రోల్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర సైకో కిల్లర్గా నటించిన రాహుల్ బోస్. తన పర్ఫార్మెన్స్తో చాలా భయపెట్టాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్లోనూ ఒక టెన్షన్ను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను యువన్ తన మ్యూజిక్తో మరో లెవెల్కు తీసుకెళ్లాడు. విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ కూడా చాలా డార్క్ అండ్ గ్రిప్పింగ్గా ఉంది. ఒక క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన మూడ్ను పర్ఫెక్ట్గా క్రియేట్ చేసింది. డైరెక్షన్ విషయానికి వస్తే, మేకర్స్ ఫస్ట్ హాఫ్ను చాలా ఆసక్తికరంగా నడిపారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఆ సైకో కిల్లర్ గురించి తెలిసే విషయాలు ఆడియన్స్ను సీట్ అంచున కూర్చోబెడతాయి. అయితే సినిమా మొత్తం బాగున్న కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కథనం కొన్ని చోట్ల చాలా నెమ్మదించింది. అక్కడక్కడ వచ్చే కొన్ని లాజిక్ లేని సీన్లు, సైకో కిల్లర్ను పట్టుకునే పద్ధతులు కొంచెం సినిమాటిక్గా అనిపించవచ్చు. అలాగే సినిమాలో హింసపాలు చాలా ఎక్కువ. సైకో కిల్లర్ మూవీ కావడంతో సహజంగానే వైలెన్స్ ఉంటుంది, కానీ అది ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్లో కథనంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. ఫైనల్గా చెప్పాలంటే, మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, ముఖ్యంగా సైకో కిల్లర్ కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు ఇష్టమైతే ఈ వారాంతంలో ఖచ్చితంగా ఒకసారి చూడదగ్గ సినిమా. జయన్ రవి నటన కోసం, యువన్ మ్యూజిక్ కోసం ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు. ఓవరాల్గా ఈ సినిమాకు నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5 ఇవ్వవచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? కథలో ఏ సీన్ మీకు బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.